నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారు, ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఆల్రెడీ ఒక హౌస్ ఉండి రెండవ ఇల్లు కొనుక్కుందాం, రెండవ హౌస్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి సూచనలు చెప్తారు? సెకండ్ ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి. డెఫినెట్గా అండి విష్ణు గారు, సెకండ్ ప్రాపర్టీ అనే థాట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ప్రాపర్టీ కనుక డెట్ ఫ్రీ అయిపోతే, కంప్లీట్ లోన్ క్లోజ్ అయితే అప్పుడు కనుక సెకండ్ ప్రాపర్టీ అనే థాట్ వస్తుంది. ఒక విషయం ఆలోచించండి, మొదటి ప్రాపర్టీని డెఫినెట్గా ఇల్లే కొంటారు, విచ్ ఈజ్ ఎ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. సో అది ఒక 20 ఏళ్ల పాటు లేదా 15 ఏళ్ల పాటు ఈఎంఐ టెన్యూర్ పెట్టుకుంటారు. కానీ నేను ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాను, జాబ్ సెక్యూరిటీ లేదు, త్వరగా పూర్తి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వస్తున్న ఇన్కమ్ని 60% ఆఫ్ ది ఇన్కమ్ హోమ్ లోన్ టువార్డ్స్ పే చేస్తూ, ప్రీపేమెంట్ చేస్తూ, పార్ట్ పేమెంట్ చేస్తూ, ఎడిషనల్ ఈఎంఐలు కడుతూ, ఇయర్లీ 1-2 lakhs కడుతూ దాన్ని ఒక 6 to 7 yearsలో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 7 yearsలో క్లోజ్ చేస్తారు. 2 ఇన్కమ్స్ ఉన్నా, ఎక్కువ ఇన్కమ్ ఉన్నా అలా చేస్తారు. అది చేశాక సెకండ్ ప్రాపర్టీ అనే థాట్ వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, సెకండ్ ప్రాపర్టీ కొనే ఉద్దేశం ఏంటి? ఎందుకు కొంటున్నారు మీరు? ఫస్ట్ ప్రాపర్టీ బాగా పెరిగిందని సెకండ్ ప్రాపర్టీ కొంటున్నారు. ఆయన మొదటి ప్రాపర్టీ 50 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ కొన్నారు 2010లో. ఇప్పుడు అది 1,10,00,000 అయిపోయింది, లేదా 1,20,00,000 అయిపోయింది, అద్భుతంగా ఇచ్చింది. సో కాబట్టి ఇంకొక ప్రాపర్టీ కొంటే ఏమవుతుంది? అది కూడా పెరుగుతుంది కదని కొంటున్నారు. ఎస్. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? పెరుగుద్దని కొంటున్నారా? పెరిగితే సరిపోతుందా, లేక దాని నుంచి మీకు ఏమైనా ఇన్కమ్ కావాలా? అంటే చాలామంది యాక్చువల్గా పెరుగుద్దని కొనరు. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ కనుక రేపు ఎప్పుడైనా టఫ్ టైం వస్తే, ఆ లోన్ కూడా అయిపోయాక ఒక ప్రాపర్టీలో ఉన్న సెకండ్ ప్రాపర్టీ మీద వస్తున్న రెంట్తో లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో కొంటారు. ఎక్కువ 80-90% ఆఫ్ ద కేసు ఇలాగే కొంటారు. ఎస్, దట్స్ ఏ వెరీ గుడ్ థాట్. నిజానికి మీకు పెన్షన్ లాగా వాడుకోవాలి, ఇన్కమ్ కావాలి అంటే రెంటల్ ఇన్కమ్ అనేది ది బెస్ట్ ఆప్షన్ టు హ్యావ్. ఎందుకు? రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది. అదే మీరు ప్రాపర్టీ కొనకుండా ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఇంట్రెస్ట్ తీసుకుందామంటే గ్యారంటీడ్ ఇన్కమే, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పోతుంది కదా. మీ ఖర్చులు ఒక విధంగా పెరుగుతూ పోతాయి, కానీ మీకు వచ్చే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు 5 years తర్వాత రివిజన్ చేస్తాడు ఆయన, తగ్గుతుంది. అదే రెంటల్ ఇన్కమ్ యాజ్ పెన్షన్ లాగా తీసుకుంటే రెంటల్ ఇన్కమ్ పోను పెరుగుతుంది కదా. టిపికల్గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అర్థం చేసుకున్నా లేకపోయినా సరే, సెకండ్ ప్రాపర్టీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ రెంటల్ పర్పస్. అంటే నాకు రెంట్ ఎంత వస్తుందని కొంటున్నారు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఓకే, రెంట్ కొరకు కొంటున్నారు. సో దానికి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఉన్నతను 1 crore, లేదు లోన్ వస్తే 80 lakhs లోను, 20 lakhs క్యాష్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. మొదటి ప్రాపర్టీ కొనింది మీరు ఇల్లు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా మొదటి ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది కన్జంప్షన్. దానికి ఫైనాన్షియల్ లెక్కలు వేయొద్దు, దానికి ఎమోషనల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీరు ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కున్నారు, అది పెరుగుతుందో తగ్గుతుందో కాదు, మీ కంఫర్ట్ కొరకు కొనుక్కున్నారు, యూ ఎంజాయ్ దట్ ప్రాపర్టీ. ఇప్పుడు రెండో ప్రాపర్టీ కొంటున్నారు, ఖచ్చితంగా ఇది మీరు ఉండటానికి కాదు. దేని పర్పస్ ఏంటి? రెంట్, ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవ్వాలి నెలకు ఒక అమౌంట్. ఎస్, హియర్ ఇస్ ద పాయింట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండో ప్రాపర్టీ కొనేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీని కూడా చూడొచ్చు. కమర్షియల్ ప్రాపర్టీని ఎందుకు చూడాలి? రెసిడెన్షియల్ అయితే కంఫర్ట్ కదా మనకంటే. యాక్చువల్గా కమర్షియల్ ప్రాపర్టీ కొనాలి అనే థాట్ ఎంప్లాయీస్కి ఎవరికి రాదు. ఎంతవరకు మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీ, నా ఫ్రెండ్ 2 ఇళ్ళు కొన్నాడు, 2 ఇళ్ళు అన్న థాట్లో వెళ్తారు, కానీ కమర్షియల్ ఎందుకు కొనాలని థాట్ రాదు. కమర్షియల్ ఎందుకు కొనాలంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా సెకండ్ ప్రాపర్టీ కొనడానికి ఉన్న ఉద్దేశం ఏంటి? మంత్లీ రెంట్. అప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే రెంట్ ఎక్కువ వస్తుందా, కమర్షియల్ ప్రాపర్టీ కొంటే రెంట్ ఎక్కువ వస్తుందా? ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్గా కమర్షియల్ ప్రాపర్టీలో రెంట్ ఎక్కువ వస్తుంది. కరెక్ట్. ఓకే, 1 crore పెట్టి కనుక మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నట్లయితే దాని మీద రెంట్ ఇంచుమించుగా 2% నుంచి 4% వస్తుంది. ఏరియా లొకేషన్ బట్టి, గ్రోత్ని బట్టి చూసుకున్నా సరే ఒక 20,000 రూపాయల నుంచి 30,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది రెసిడెన్షియల్ ప్రాపర్టీలో. బట్ కమర్షియల్ ప్రాపర్టీ రెంటు స్టార్టింగ్ ఫ్రమ్ 5% to 12% వరకు వస్తుంది. అంటే ఇంచుమించు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వస్తుంది. మనకి ఇన్ఫ్లేషన్ ఒక 6 ఉంటే మీరు చెప్పిన దానికి 12 వస్తుంది, దానిపైన వస్తుంది. ఇంకా 6 and above అంటే అన్ని కేసెస్లో 12 రాదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, రెసిడెన్షియల్ ప్రాపర్టీలో వచ్చే రెంట్ కన్నా కమర్షియల్ ప్రాపర్టీలో వచ్చే రెంట్ ఎక్కువ.
డన్ సార్, అది క్లియర్ కదా అందరికీ. మరి అప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఓన్లీ రెంటల్ ఇన్కమ్ అయితే మీరు కమర్షియల్ ప్రాపర్టీకి వెళ్ళాలి. సో మన ఆబ్జెక్టివ్ క్లియర్, మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ వచ్చి రెంటల్ ఇల్లు కొరకు పెడుతున్నాం. ఇన్ దట్ కేస్ రెసిడెన్షియల్లో వచ్చే రెంట్ కన్నా కమర్షియల్లో ఎక్కువ రెంట్ వస్తుందని అర్థం చేసుకున్నాం. కమర్షియల్ ఎక్కువ వస్తుందని అర్థం చేసుకున్నాం. వచ్చినప్పుడు ఇంకా ఏమన్నా చూడాల్సిన పారామీటర్స్ ఉన్నాయా అంటే ఎస్, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కమర్షియల్లో రెంట్ ఎక్కువ వస్తుంది, రెసిడెన్షియల్లో రెంట్ తక్కువ వస్తుంది. కమర్షియల్లో లాంగ్విటీ ఉంటుందా టెనెంట్, రెసిడెన్షియల్లో లాంగ్విటీ ఉంటుందా? ఎక్కడ టెనెంట్ ఎక్కువ రోజులు ఉంటారు మీకు? నార్మల్గా మీరు ఎక్కడ ఉంటారు అనుకున్నారు? ఇల్లు రెంట్కి తీసుకున్న అతను ఎక్కువ రోజులు ఉంటాడా, షాప్ తీసుకున్న అతను ఎక్కువ రోజులు ఉంటాడా? ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు కాదు. నిజానికి ప్రాక్టికల్గా ఇల్లు రెంట్కి తీసుకున్నారు. ఒక అపార్ట్మెంట్లో మీ ఫ్లాట్ ఉంది, మీరు రెంట్కి ఇచ్చారు, మీరు 14,000 రెంట్కి ఇచ్చారు. పై ఫ్లాట్ అతను వచ్చి మీ టెనెంట్కి చెప్పాడు, నేను 12,000 ఇస్తాను బాబు వస్తావా అన్నాడు. వెళ్తాడా ఉంటాడా? డెఫినెట్గా వెళ్ళిపోతాడు. ఆయనకి ఇక్కడ ఆబ్లిగేషన్ లేదు, డిఫరెన్స్ ఏం పడదు కదా. ఇప్పుడు ఒక షాప్ రెంట్కి ఇచ్చాను, 30,000కి రెంట్ ఇచ్చాను షాప్కి. వెనక లైన్లో అతను వచ్చి సార్ నా షాప్కి రండి నేను 25,000కి రెంట్కి ఇస్తాను, వెళ్తాడు ఆయన? వెళ్ళడు. ఎందుకంటే కమర్షియల్ అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్, అది చేంజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. కస్టమర్లు మీ పేరు గుర్తుపెట్టుకోలేరు, కానీ అక్కడికి వచ్చేస్తారు లొకేషన్ కదా. సో కమర్షియల్ అనేది టెనెంట్ అంత ఈజీగా వెకేట్ చేయడు. ఓకే. అండ్ రెంటల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. నార్మల్గా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కనుక రెంట్కి ఇస్తే 11 months అగ్రిమెంట్ చేస్తారు. కానీ కమర్షియల్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చినప్పుడు 5 years నుంచి 15 years వరకు ఒకేసారి లీజ్ అగ్రిమెంట్ అవుతుంది. ఓకే. లీజ్ అగ్రిమెంట్ ఎక్కువ కాలం ఉంటుంది. అండ్ దాని రివిజన్ ఎలా ఉంటుంది, ఎవ్రీ 3 yearsకి ఒకసారి రెంట్ రివిజన్ చేస్తారు, లేదా ఒకేసారి ఇయర్లీ 5% లేదా బై ఇయర్లీ 10% అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే ఎలా ఉన్నా రెంట్ పెరుగుతూ పోతుంది. అవును. రెసిడెన్షియల్ అటువంటి అగ్రిమెంట్ ఉండదు కదా. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయంటే 3వ ఫ్లాట్కి ఎవరు రారు, అంటే ఇద్దరిని అక్కడికి వెళ్ళిపోతాడు తగ్గిస్తే. అంటే మనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుంటే వెంటనే వెకేట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి, మీరు మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చినప్పుడు హార్డ్లీ 2 months అడ్వాన్స్ పే చేస్తారు, లేదా 3 months పే చేస్తారు. కానీ కమర్షియల్ 2 months కాదు కదా, 1 year పే చేస్తాడు, అట్లీస్ట్ 6 months పే చేస్తారు. అంటే అతను వెకేట్ చేయాలంటే మీకు 6 months ముందుగా నోటీస్ ఇస్తాడు. కాబట్టి మీరు దేంట్లో సేఫ్ అదే ఓనర్గా? కమర్షియల్ ప్రాపర్టీలో సేఫ్. మీ దగ్గర డిపాజిట్ ఎక్కువ ఉంటుంది, లాంగ్విటీ ఉంటుంది, అండ్ బిజినెస్ పెరిగిన కొద్దీ ఇంకా ఆయనకు ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నా ఓన్ షాప్ కాన్ దగ్గర నేను బిజినెస్ పెట్టి ఎస్టాబ్లిష్ అయితే నేను అక్కడ నుంచి వెళ్తే నా బిజినెస్ మొత్తం పడిపోద్ది కదా. సో మారటానికి ఇష్టపడరు. అండ్ ఎప్పుడు కూడా కమర్షియల్ ప్రాపర్టీ కనుక మీరు తీసుకొని రెంట్కి ఇస్తే రిపేర్లకి వాటికి మీ మీద ఆధారపడరు, వాళ్ళే చేసుకుంటారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరి ఇంటీరియర్ వాళ్ళు చేసుకుంటారు, లైట్స్ ఆయనే పెట్టుకుంటాడు, టైంని రిపేర్లు ఆయన చేసుకుంటాడు. మీకు రెసిడెన్షియల్ లాగా కమర్షియల్ విపరీతంగా వాటర్ కన్జంప్షన్ ఉండదు. ఓకే. సో కాబట్టి మీ బర్డెన్స్ తగ్గుతాయి, అండ్ టెనెంట్ లాంగ్విటీ ఉంటుంది, అండ్ మీకు ప్రాపర్ అగ్రిమెంట్ ఉంటుంది. టైమ్లీ మీ రెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు కనుక ఆ ప్రాపర్టీని మీ పెన్షన్ కొరకు కొనుక్కున్నట్లయితే మీ పెన్షన్ పెరుగుతున్నట్టే కదా ఇయర్ ఆన్ ఇయర్. మీ ఖర్చులు పెరుగుతాయి, మీ పెన్షన్ పెరుగుతుంది, అండ్ టెనెంట్ లాంగ్ టైం ఉంటాడు. టెనెంట్ ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. కమర్షియల్ రెంట్ మోస్ట్లీ ఆన్ డాట్ ఇస్తారు. బిజినెస్ వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్కో సెకండ్కో మీకు రెంట్ పంపించేస్తాడు. కానీ మీరు రెసిడెన్షియల్ ఒక అతనికి ఇస్తే అతనికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళ బాబు స్కూల్ మారితే ఇల్లు మారిపోతాడు. కానీ బిజినెస్ ఉన్న అతను కావాలంటే స్కూల్ మారుస్తాడు బిజినెస్ ఉన్న దగ్గరికి. అంతేగాని మా బాబు స్కూల్ లాంగ్ వచ్చిందని షాప్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇక్కడ 10 years ఎస్టాబ్లిష్ అయ్యాడు కదా. అందుకనే బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా ఇల్లు కొనడానికన్నా ముందు షాప్ కొనుక్కుంటారు. ఎందుకు? వాళ్ళ జీవనాధారం షాపు, ఇల్లు కాదు కదా. చాలామంది బిజినెస్ కమ్యూనిటీస్లో ఉండేవాళ్ళు ఇల్లు కొనడానికి ఇష్టపడరు. ఇప్పుడు 80,000 80 లక్షలు లేదా 60 లక్షలు బట్టి ఇల్లు కొంటే సేవ్ చేసేది అంతా 10-12,000 నెలకి రెంట్. కానీ ఇంకొక 30 లక్షలు కలిపి 90 లక్షల్లో కనుక షాప్ కొనుక్కుంటే సేవ్ చేసే రెంట్ 30,000 నెలకి లేదా 40,000. అండ్ అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిపెండెన్సీ, సర్వైవల్ ఉన్నది షాప్ మీద కదా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సెకండ్ ప్రాపర్టీ కొనే ఉద్దేశం ఉన్నట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ విల్ బి ది బెస్ట్ బెట్. అయితే మీకు లోన్ పరంగా కూడా కమర్షియల్ ప్రాపర్టీకి లోన్ వస్తుంది. యాక్చువల్లీ మేము లోన్లో కదా కొనేది, కమర్షియల్ రాదనుకుంటారు. ఇప్పుడు చాలా బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కొనడానికి లోన్ ఇస్తున్నాయి, కానీ కొంచెం టర్మ్స్ చేంజ్ అవుతాయి. కమర్షియల్ ప్రాపర్టీకి లోన్ ఇచ్చినప్పుడు మీరు కొంటున్న ప్రాపర్టీ వాల్యూలో 80% ఇవ్వకపోవచ్చు, 70% ఇవ్వచ్చు, అయినా స్టిల్ మీరు తీసుకోగలుగుతారు కదా. అండ్ కమర్షియల్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు మీకు హోమ్ లోన్కి వచ్చే ట్యాక్స్ రిబేట్ రాదు, స్టిల్ ఇట్స్ ఓకే. అండ్ కమర్షియల్ ప్రాపర్టీ రెసిడెన్షియల్ ప్రాపర్టీకి వచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఒక 1% ఆర్ 1.5% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇస్తారు. దానికి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఎన్నున్నా సరే లోన్ తీసుకుని ప్రీ క్లోజ్ చేయడానికి కాదు కదా.
సో కాబట్టి సెకండ్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు సీరియస్గా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. లేదు దీన్ని ప్రూవ్ చేయడానికి ఉంటే ఒక 10 years బ్యాక్ మీ ఫ్రెండ్ కనుక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొని ఉంటే ఆ టైంలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఎంతలో అవైలబుల్ ఉన్నాయి, ఇన్ కేస్ ఇది 40 లక్షలు పెట్టి కొన్న వ్యక్తి 40 లక్షలు పెట్టి 2 షట్టర్స్ కొన్నట్లయితే ఏ కుకట్పల్లి కేపీహెచ్బిలో వాటి రెంట్ ఎంత ఉంది, ఈయన తీసుకున్న ఫ్లాట్ రెంట్ ఎంత ఉంది చూడండి. ఓకే, అలా మీరు ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ఆల్రెడీ ఒక హౌస్ ఉండి రెండవ ఇల్లు కొనాలా లేదా కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా కొనాలా అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా డీటెయిల్డ్గా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.